సార్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది సార్ అసలు ఈ ప్రభుత్వం అనేది? కూటమి ప్రభుత్వం 3 హత్యలు 6 అరెస్టులో ఉంది. ఎందుకంటున్నానంటే నేను ఏదో ఊరికి క్యాజువల్ గానో లేకపోతే ఏదో విమర్శ చేయాలన్నా కాదు. ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి చాలా మంచి మెజారిటీ జనాలు ఇచ్చారు. ఇచ్చినప్పుడు యాక్చువల్గా జనాలు మంచి పరిపాలన ఎక్స్పెక్ట్ చేస్తారు, మంచి పథకాలు ఎక్స్పెక్ట్ చేస్తారు, ప్రశాంతమైన వాతావరణం ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అందరినీ మరి నడు రోడ్డు మీద మర్డర్లు జరుగుతూ ఉన్నాయి, తల్లి కూతుళ్ళు రేపులు జరుగుతున్నాయి, ఇంకో పక్కన విచ్చలవిడిగా అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఎలా ఉందో నేను చెప్పే బదులు మొత్తం మీడియా చూసే ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 5 కోట్ల మంది జనాలకే అర్థమైపోతా ఉంది. ఈయన ఐ థింక్ ఈజ్ గోయింగ్ ఇన్ రాంగ్ డైరెక్షన్. దట్స్ వాట్ మై గట్ ఫీలింగ్ ఇస్. ఎందుకంటే ఆయన అనుభవజ్ఞుడు, ఇంతకుముందు 3 times సీఎం చేశాడు, ఇది 4th time. కాబట్టి ఆయన వయసు తగ్గట్టు పరిపాలన మెచ్యూర్డ్ గా బ్యాలెన్స్డ్ ఉంటుంది అనుకుంటే టోటల్ ఇంబ్యాలెన్స్ గా ఉంది. సో అది జనాల ఫీలింగ్, ఈవెన్ ఒక సామాన్యమైన మానవుడిగా నా ఫీలింగ్. అంటే సార్ అలానే చూసుకుంటే వైసీపీకి తక్కువ అంటే సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉండే వాళ్ళందరినీ కేసులు పెడుతున్నారు. దాన్ని ఎలా భావిస్తున్నారు సార్ మీరు? వెల్, యాక్చువల్ గా మాట్లాడడం అనేది మన ప్రాథమిక హక్కు, రాజ్యాంగం కల్పించిన హక్కు, లేకపోతే వాక్ స్వాతంత్రం అనేది మన హక్కు. ఎవరు దేని గురించి అయినా మాట్లాడొచ్చు, దానిలో తప్పే ఉంది. దానిలో సద్విమర్శ అయితే తీసుకోండి, మామూలుగా అది పసలేని విమర్శ అయితే దాన్ని ఇగ్నోర్ చేయండి. అరే నువ్వు మాట్లాడొద్దు, మొత్తానికి మాట్లాడితే అరెస్ట్ చేస్తాము, అసలు మాట్లాడే హక్కు లేదని చెప్పి ఎంతమందిని అరెస్ట్ చేస్తారో అది టోటల్ రాంగ్. అది ఇప్పుడు మీరు అది అలా తీసుకుంటే ఎప్పుడైనా సరే ఇలాంటి ప్రభుత్వాలు ఎప్పుడైనా జనాల్లో విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. అది ఒక రకమైన తీవ్రమైన వ్యతిరేకత వచ్చిన తర్వాత అది నెక్స్ట్ పరిణామాల్లో నెక్స్ట్ మన వాళ్ళు కామ్ముకుంటారు. ఆంధ్ర వాళ్ళు ఏంటంటే మొత్తం టైం వచ్చినప్పుడే తీర్పు చెప్తారు, నెక్స్ట్ ఎలక్షన్ లో చెప్తారు. అది కంప్లీట్ రాంగ్. టోటల్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ 100% రాంగ్. అంటే అలానే సార్ జగన్మోహన్ రెడ్డి గారిది ఇంకా పని అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఉండదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. దాన్ని ఎలా చూస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదో అనేది వీళ్ళు చెప్పొచ్చు. మొన్నటి వరకు ఏమన్నారో సరే, మనం మొన్నటి వరకు చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఇంట్లో ఉండి ఎలక్షన్ క్యాంపెయిన్ లేకుండా ఆయన పరిపాలన చూసి దీన్ని చూసి 90% సీట్లు మొత్తం స్థానిక సంస్థల్లో అన్ని వచ్చినప్పుడు మొత్తం అంతా అయిపోయింది అనుకున్న పార్టీలు 3 పార్టీలు కలిపి మరి ఈవీఎంఎల్ మేనేజ్మెంట్ తో వచ్చేసింది. అలాంటిది ఈయన ఒక నాయకుడు, ప్రాంతీయ పార్టీ నాయకుడు, బలమైన నాయకుడు, అట్లాగే దేశంలోని అత్యంత శక్తివంతమైన నాయకుడు. ఈయన పని అయిపోవటం అనేది జరగదు. పైగా ఆయన అంతా యువకుడు, ఈయన ఏమో 80 ఏళ్ళు 90 ఏళ్ళు కాలేదు కదా. పైగా ఇంకోటి చూసుకుంటే నెక్స్ట్ మన పక్కన తమిళనాడు ఒకసారి జయలలితకి 3 సీట్లు 4 సీట్లు, తర్వాత చూసుకుంటే జయలలిత బ్రహ్మాండమైన అధికారంలో వచ్చి డిఎంకేకి 2 సీట్లు ఏమొచ్చింది. సో అలా ఏమైపోయిందంటే స్టేట్ చిన్నదయ్యేతలకి మొత్తం మన వాళ్ళందరూ ఒకసారి అటు ఒకసారి ఇటు ఎందుకు మారుతున్నారో తెలియదు, కానీ చిన్న కారణాలకు ఓవర్ రియాక్ట్ అవుతున్నారు అనిపిస్తా ఉంది నాకు. కాబట్టి నెంబర్ 1, ఎట్టి పరిస్థితుల్లో పార్టీ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఎక్కడ పోదు. 40% మొత్తం జనాభా ఓట్లు వేసిన పార్టీ ఎక్కడ పోతుంది? ఇది ఇంతమంది కలిసి వచ్చి ఇన్ని పార్టీలు కలిసి వచ్చినాక ఈవీఎంఎల్ మేనేజ్ చేసిన తర్వాత కూడా 40% ఉన్న పార్టీ, అంత బలమైన నాయకుడు, ఈవెన్ టుడే అంత బలమైన నాయకుడు మన ఆంధ్రప్రదేశ్ లో ఎవరున్నారు? ప్రతిపక్ష నాయకుడికి ఉన్నా ఈయనంత చరిస్మా ఎవరికి ఉంది? ఈయనకు ఉన్నంత చరిస్మా నిజంగానే ఎవరికన్నా ఉంటే మొత్తం యాక్చువల్ గా వాళ్ళు ఇండివిజువల్ గానే పోటీ చేసేవాళ్ళు కదా. అన్ని పార్టీలు సెంట్రల్ గవర్నమెంట్ అధికారంలో ఉన్న బీజేపీని, లేకపోతే ఒక ఫిల్మ్ యాక్టర్ని, నెక్స్ట్ వచ్చేసి ఈయన మొత్తం 3 కలిసి పోటీ చేయాల్సిన అవసరం ఏముంది? ఈవెన్ ఇప్పుడైనా సరే అంత నమ్మకం ఉండి ఈయన మీద అంత వీళ్ళకు ఈయన గురించి భయపడకుండా, లేకపోతే ఈయన తక్కువ ఎస్టిమేట్ చేస్తే కన్నా ఇండివిజువల్ గా పోటీ చేయమనండి, మొత్తం చూద్దాం ఇప్పటికైనా. అది అంతే సింపుల్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పార్టీ అనేది ఎక్కడ పోతే 40% కార్యకర్తలు ఎక్కడ పోతారు? ఓన్లీ న్యూట్రల్ పీపుల్ మొత్తం కొంచెం అటు ఇటు స్వింగ్ అవుతారు అంతే. సార్ 1 word లో మీరు ఏం చెప్తారు సార్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి? జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొత్తగా చెప్పేది ఏముంది? ఆయన డెఫినెట్ గా పోరాటాల నుంచి వచ్చాడు. ఆయన నచ్చకపోతే ఆయన పార్టీని, కాంగ్రెస్ పార్టీని వదిలేసి మొత్తం ఆయన ఒంటరిగా వచ్చేసి మొత్తం ఆయన అంతటిగా ఆయన ఒక పార్టీ పెట్టేసి ఆయన అజెండా మొత్తం మొదలు పెట్టేసి ఆయన కష్టపడి సాధించి మొత్తం ఓన్ గా డైరెక్ట్ ఎలక్షన్ల ప్రజల మద్దతు పొంది వచ్చిన నాయకుడు, ప్రజల్లో నుంచి వచ్చిన నాయకుడు. ఆయన ఏమి పైన సీల్డ్ కవర్లో వచ్చిన ముఖ్యమంత్రి కాదు, లేకపోతే ఇంకో రకంగా వచ్చిన ముఖ్యమంత్రి కాదు, ఎమ్మెల్యేల నుంచి వచ్చిన ముఖ్యమంత్రి కాదు, డైరెక్ట్ ప్రజల నుంచి వచ్చిన ముఖ్యమంత్రి. ఆయన గురించి చెప్పాలంటే డెఫినెట్ గా పోరాటాల నుంచి ప్రజల నుంచి వచ్చిన మనిషి. కాబట్టి డెఫినెట్ గా
ఆయన బతికున్నంత కాలం ఆంధ్రప్రదేశ్ లో ఆయన మార్క్ అనేది 100% ఉంటుంది. థ్యాంక్ యూ.